గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అక్కడ మీరు సంవత్సరం పాటు కొరియర్గా పనిచేశారు. మావోయిస్ట్ పార్టీలో అంటే ఇప్పుడు మావోయిస్ట్ అప్పుడు నక్సల్స్ పార్టీలో ధనంలో పీపుల్స్ వార్ సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్లో కొరియర్ వ్యవస్థ అంటే ఎలా ఉంటుంది? అంటే ఒకరికి ఉత్తరాల ద్వారా అప్పుడంటే ఫోన్లు ఉండేవి కావు. అవును. కొరియర్ అంటే ఒక చీటీలు లేదా బుక్స్ దాంట్లో రాసి పంపించేవారు. ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అన్న ఒక వ్యక్తికి ఒక దళంని ఇంకో దళానికి సమాచారం ఇవ్వాలంటే ఏ విధంగా కొరియర్ వెళ్తుంది, ఎన్ని రోజులు పడుతుంటుంది? ఇప్పుడు ఒకవేళ స్టేట్ కమిటీ నుంచి సెంట్రల్ కమిటీకి మెసేజ్ పోవాలంటే, లేదా సెంట్రల్ కమిటీ మెసేజ్ స్టేట్ కమిటీకి రావాలి, స్టేట్ కమిటీ నుంచి డీసీకి రావాలంటే ఈ వ్యవస్థ ఎలా నడుస్తుంది, ఎన్ని రోజులు పట్టేది? అయితే అండర్ గ్రౌండ్ ఉంటూనే మాది నడుస్తున్నటువంటిది కొరియర్ వ్యవస్థ ఏంటంటే మా డీసీఎస్ జిల్లా కమిటీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆయనతోటే నేను పని చేయాలి. అంటే ఆయన పంపించిన దాన్ని నేను తీసుకుపోయి ఇవ్వాలి. ఎట్లా ఇప్పుడు నల్గొండ డీసీఎస్ ఉంటాడు, నల్గొండ వాళ్ళు మన దగ్గరికి పంపిస్తారు. వాళ్ళకు కూడా సేమ్ డీసీఎస్కి ఎట్లయితే ఒకరు ఉంటారో ఇక్కడ మేము ఉంటాం కదా, ఆ కొరియర్ ఆయన వస్తుంటాడు. మెదక్ నుంచి ఉండేట ఆయన మెదక్ నుంచి వస్తుంటాడు. ఇట్లా ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్ నుంచి వచ్చి మేము ఏర్పాట్లు అయింది. ఇప్పుడు మా మహబూబ్నగర్ డిస్టిక్లో జడ్చర్ల అనే టౌన్ ఉంది. నేను జడ్చర్ల టౌన్కు వాళ్ళు ఆ పార్టీ ఇచ్చినటువంటి లేఖను తీసుకొని వచ్చి చిటి ఆడ వచ్చి ఆగుతాం. ఇప్పుడు మా జడ్చర్లలో రైల్వే స్టేషన్లో ఎక్కువ పెట్టుకుంటుంటాం. రైల్వే స్టేషన్కు ఎక్కువ మంది పెద్ద అబ్జర్వేషన్ ఉండదని చెప్పేసి అని మేము అక్కడ సైలెంట్గా ఉంటుంది వాతావరణం. అక్కడ కలవాలంటే ఇప్పుడు ఇండియా టుడే బుక్స్ ఉంటుండే, అప్పుడు ఇండియా టుడే బుక్ లేకపోతే సోప్స్ ఈటా సోపు అది ఏదైతే అనుకుంటామో ఆ విధంగానే ఆడికి వచ్చి ఒకరికొకరం కలిసేవాళ్ళం. ఇప్పుడు నేను ఇండియా టుడే బుక్ పట్టుకొని చూస్తున్నా అంటే వాళ్ళు నా దగ్గరికి ఆ పర్సన్ వస్తాడు. నేనేంది ఆయన దగ్గర ఈట సోప్ ఉందా అని అనుకుంటే ఆయన దగ్గర ఆ సోప్ ఉందంటేనే ఆయన దగ్గర కలుస్తాం. అది ఏ విధంగా అంటే టైం టు టైం ఉంటుంది. ఉదయం 10 గంటలకనంటే 10 గంటల నుంచి 10 గంటల 15 నిమిషాల వరకే వెయిట్ చేయాలి. తర్వాత 11 గంటలకు ఉంటుంది, 10 నుంచి 11, మళ్ళీ 11 గంటల నుంచి మళ్ళీ 15 నిమిషాలే చూస్తాం. ఆ 2 టైంలు అయిపోయినంటే ఆ ఏపీటీ మనం మళ్ళీ పోము. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆయన అరెస్ట్ అన్న అయ్యి ఉండాలి, లేకపోతే ఏదో ప్రాబ్లం అయ్యి ఉంటుంది రాలేకపోయింది అనేది. మళ్ళీ పోయినామనుకో పోలీసులు అటాక్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అట్లనే ఒకసారి జరిగింది మాకు నల్గొండ కొరియర్కు. నాకు ఆయన చంద్రన్న అని ఉండే నల్గొండ కొరియర్. నేను మహబూబ్నగర్ నుంచి పోయినాం. షాద్నగర్ బస్టాండ్లో మాకు అపార్ట్మెంట్ ఉంది, ఏపీటీ ఉంది. ఏపీటీ ఏడ ఉంది అంటే బస్టాండ్లో క్యాంటీన్ హోటల్ ఉంటుంది. ఆ క్యాంటీన్ హోటల్లో పోయి కూర్చున్నాం. అయితే ఆ రోజు నేను పోయిన రోజు ఏమైందంటే ఆ క్యాంటీన్ బంద్ ఉంది. క్యాంటీన్ బంద్ ఉండడం వల్ల నేనేం చేసిన అంటే బయటనే కూర్చున్నాం, బయట బస్సులు పోయి. ఇక బస్ స్టాప్ నుంచి దాదాపు కొంచెం దూరం ఉంటుంది, ఒక 150 గజాలు 200 గజాల దూరం ఉంటుంది ఆ రోడ్డుకు, అది బస్ స్టాప్ లోపలికి రావడానికి. ఈయన అరెస్ట్ అయ్యాడు, చంద్రన్ అనేట ఆయన నల్గొండలో ఆయన అరెస్ట్ అయ్యాడు. ఆయన అరెస్ట్ కావని ఆయన అప్పుడు అంటే సంజీవ్ అనే దగ్గర కొరియర్ అనమాట. సంజీవ్ అన్న అంటే స్టేట్ కమిటీ. ఆ సంజీవ్ అన్న కొరియర్ రావడం వల్ల అరెస్ట్గా అయ్యిండని చెప్పేసి పోలీసు వాళ్ళు ఏపీటీ మొత్తం క్లియర్ చెప్పేసిండు. ఇక పోలీసు వాళ్ళు వ్యాన్ ఆపి అక్కడ నుంచి దిగి పరిగెట్టుకుంటూ వస్తున్నారు. నేను చూస్తూ వెంటనే లేచి వేరే బస్సులో పోయి చక్కగా పోయి కూర్చున్నా. నాకు అర్థమైపోయింది ఇమ్మీడియట్లీ ఏదో అరెస్ట్ అయ్యిండు, లేదంటే నా అడ్రస్ అన్న చెప్పిండు, ఈయన ఏదో జరిగింది అని చెప్పేసి. ఆ బస్సు ఎటు పోతుందో తెలియదు కానీ ఎక్కి బస్సు ఏడిపోతే ఆడికి ఒక టికెట్ తీసుకొని ఎక్కి చాలా దూరం పోయిన తర్వాత ఒక విలేజ్ దగ్గర దిగి అక్కడే ఉండి ఛాయ్ ఇంత ఒక బన్ను తిని మళ్ళీ రిటర్న్ వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళేసి వచ్చిన. అట్లా జరుగుతుంటాయి. ఆయన అరెస్ట్ అయ్యిండు, సంజీవ్ అన్న అరెస్ట్ అయ్యింది అని చెప్పేసి అని నల్గొండలో రైల్వే ట్రాక్ వేల్చేసారు. రైల్వే దగ్గర మన వాళ్ళు పోయారు, అక్కడ నల్గొండ వాళ్ళు సంజీవ్ అన్న అరెస్ట్ అయ్యింది. ఎందుకంటే కొరియర్ అరెస్ట్ అయ్యిందంటే డీసీ ఆయన స్టేట్ కమిటీ సెక్రటరీ కూడా అరెస్ట్ అయ్యిండేమో అనే దాని నుంచి దాడి చేశారు. ఆయన ఒక్కరిని అరెస్ట్ చేస్తే ఆయన వెంటనే కోర్టుకు హాజరుపరచాలి 24 గంటలు అని చెప్పేసి దాడి జరిగింది. అది వెంటనే నాకు నెక్స్ట్ డే చూసుకొని నేను రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు ఈ ప్లాన్ ఎంత ఉంది కదా, మీరు షాద్నగర్ బస్ స్టాండ్లో ఉండాలని, లేదా జడ్చర్ల ట్రాక్ దగ్గర ఉండాలని, ఈ సబ్బు వాడాలని, లేదా ఈ పేపర్ పట్టుకోవాలి, ఇదంతా ఎవరు చెప్తారు మీకు? మాకు ఇక్కడ డీసీఎస్ చెప్పి పంపిస్తుంటాడు. ఆయనకి ఎలా తెలుస్తుంది? మొదలే మాట్లాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ మనం పంపించే లెటర్లన్నా రాసి పంపిస్తుంటారు, అది ఏ విధంగా రాస్తుంటారు అనేది మొదలే ఉంటుంది ఆ ప్లాన్. ఆ ప్రకారంగానే మాట్లాడతాం. ఇప్పుడు మేము మళ్ళీ ఈ నుంచి రిటర్న్ అయిన తర్వాత దళాన్ని కలవాలంటే కూడా మళ్ళీ ఏపీటీ ఉంటుంది. ఒక విలేజ్ ఉంటుంది,
గుండూరు అనే విలేజ్ ఉంది అనుకుందాం. గుండూరు అనే విలేజ్ కాడ ఊరు నుంచి ఒక 300 గజాల దూరంలో వచ్చి మనం వెయిటింగ్ చేయాలి. అంటే రోడ్డు మీద ఉండకుండా బయట ఉంటాం. దళం నుంచి వచ్చినటువంటి పర్సన్లు మనం పేరు పెట్టి పిలుస్తారు. ఏమన్నారు, జంగయ్య అని అంటారు. అట్లా మనం దానికి రెస్పాండ్ అయ్యి వీళ్ళు మనోళ్ళే, అరే వస్తున్నారు అని చెప్పేసి అని ఇంకా కలుసుకుంటాం అనమాట. అంటే పేర్లు, అంటే మనం అనుకునే కోడ్తోటే నడుస్తుంటుంది అట్లా. ఆ విధంగా కలిసేవాళ్ళం. అంటే దళం మెంబర్ కలిసేటప్పుడు పేర్లతో పిలుచుకుంటారు. పేర్లు అంటే సొంతం పేర్లు వీళ్ళు, అదే ఏదో పేరుతో అనుకుని పోయింటాం అనమాట. ఇక్కడ కలిసేటప్పుడు మాత్రం డైరెక్ట్ మళ్ళీ ఫారెస్ట్ లో అయితేనేమో, అరే విప్ప పువ్వు దొరికిందారా అని అంటాం అనమాట. చెట్టు దొరికిందా అని ఇట్లా కోడ్ భాషలతోటే పిలిచేవారు. ఆ కోడ్ అని ముందే మీకు చెప్తారు. మేము మొదలు అనుకొని బయటికి వెళ్తాం. నన్ను పంపిస్తారు కాబట్టి కొరియర్గా నాకు ఈ పేరు అంటేనే పలకాలి, లేకపోతే పలకడం అనేది కష్టం. వేరే వాడు వచ్చి కూడా కూతలో వేస్తాం. ఆ కూతకు వినవాడి మనం పోయినామంటే తొందరగా బుక్ అయిపోతాం. అట్లా అట్లా అని అడవిలోకి వచ్చిన తర్వాత వెప్పు పువ్వు దొరికిందా లేదా ఇంకో కోడ్ ఇస్తారు అని కోడ్. గోందుందా లేక గోందు అంటే వాళ్ళు చెట్టుకు తీస్తుంటారు సెంచోళ్ళు. అట్లా మనవాడని అప్పుడు దగ్గరికి వెళ్ళి ఓకే గోందు ఓకే వచ్చింది, దొరికింది అని అంటే అప్పుడు కొంచెం దూరంలో ఉంటాం కాబట్టి కలుసుకొని వెళ్తాం అనమాట. అలా సంవత్సరం పని చేశారు. షాదనగర్లో మిస్ అయ్యారు. ఇంకెప్పుడైనా అటువంటి జరిగాయి? అట్లా జరిగినాయి. ఒటవర్లపల్లిలో ఒకసారి. ఇక్కడ ఒటవర్లపల్లి శ్రీశైలం రూట్లో ఉంటుంది ఒటవర్లపల్లి. అవును. నేను దళం దగ్గర నుంచి, అంటే నేను ఎక్కువ కొరియర్ కాబట్టి బయటకి ఎక్కువ పంపిస్తారు అనమాట. ఇక ఒటవర్లపల్లిలో ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున లేసేసి ఆడ పోయి బస్ స్టాప్లో కూర్చున్నా. 5-5:30 మధ్యలో హోటల్ దగ్గర టీ తాగాలి. అక్కడ నుంచి బస్సు రావాలి, శ్రీశైలం నుంచే రావాలి, నేను సిటీ రావాలి. ఆ క్రమంలోనే పోలీసులు మందలుగా వచ్చారు. మొత్తం వాళ్ళంతా తిరిగి వచ్చారు. మొత్తం నక్సలైట్ల కోసం గాలింపు చేసుకొని దాదాపు ఒక 25-30 మంది దాకా వచ్చేసారు. టీ తాగుతున్నాం, వచ్చిరు, అందరు కూర్చుంటున్నారు. ఏం చెప్పాలనో తెలియదు, ఏం క్వశ్చన్ వేస్తారో తెలియదు అని చెప్పేసి అని రాగానే వీళ్ళు ఏ బస్ అయితే ఎక్కుతారో నేను ఆ బస్ ఎక్కకూడదు. కొన్ని అచ్చంపేట వెళ్తాయి, కొన్ని డైరెక్ట్ హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ వస్తే హైదరాబాద్ ఎక్కాలి, వీళ్ళు ఎక్కుతున్నారంటే నేను దిగాలి. ఎందుకంటే బస్సులు ఎక్కిన తర్వాత కూడా క్వశ్చన్ రేజ్ చేస్తాను అని చెప్పేసి అని కూర్చున్న కొద్ది క్షణాలలోనే ఒక బస్సు వచ్చేసింది. నేను బస్సు ఎక్కినా వాళ్ళు ఆ బస్సు ఎక్కలేదు. తర్వాత నెక్స్ట్ వాళ్ళు అచ్చంపేట బస్సు ఎక్కిపోయినట్లున్నారు. అట్లా అంటే కొన్నిసార్లు ఏమన్నా జరిగితే ఇంకా మన దగ్గర అప్పటికే మనకు షార్ట్ వేపన్ ఇచ్చి పంపిస్తారనమాట. తపంచ అని ఉంటుండే. అవును. తపంచ తీసుకొని బయటకు వచ్చిన నేను. తపంచ చూపించి ఎప్పుడైనా బయటకు వచ్చారు? బయటపడ్డారా? లేదు, ఎక్కడ చూపించలేదు. అంత రాలేదు అప్పుడు. మనకు తపంచ లోపలనే ఉంటుంది, ఎవరికి కూడా చూపించలేదు. అట్లా ఒక్కోసారి ఏపీటీ మిస్ అయింది అనుకో, అంత ఇబ్బంది అయినప్పుడు ఫైర్ చేయాల్సి వస్తుంది, ఇంకా తప్పదు. కానీ ఇంకా మన ప్రాణాలు కూడా ఆ రోజు ఇంకా పోయినాయని లెక్క. ఇంకా అంతే. ఫైర్ మీరు ఫైర్ చేసినాం, పీకేపల్లి అటాక్లో చేసినాం. అక్కడ కాదు, కొరియర్ వ్యవస్థలో ఎక్కడ కూడా జరగలేదు.